నెట్వర్క్ ద్వారా ఏదో చేసి ప్రతి గ్రామంలో ఉన్న ఆఖరి కాపు కులస్తుడికి కూడా మన ద్వారా బెనిఫిట్ చేయగలిగితే మన జన్మ సాధ్యమైనట్టే ఒక సంకల్పం కలిగింది నాకు. ఆ పాత పెద్దలు అంటారు చూడండి, మన సంకల్పం మంచిదైతే భగవత్ అనుగ్రహం కూడా వస్తున్నట్టు. నేను ప్రారంభించినప్పుడు పెద్దలు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు కూడా, ఎందుకే శివభాస్కర్ హాయిగా నీ ఉద్యోగం, గన్మెన్, డ్రైవరు, నీ పెళ్ళం, పిల్లలు, ఈ బతుకు నువ్వు బతకచ్చు కదా, కులాన్ని పట్టుకుని ముందుకెళ్తే వెనక నీ తన్నులు తన్నేవాళ్ళు ఎక్కువ, తిట్లు తిట్టేవాళ్ళు ఎక్కువ, అవసరమా నీ జీవితానికి అన్నారు. ప్రతి ఒక్కరిగా అనుకుంటే కాలగడపంలో కలిసిపోవాల్సిందే. మన జన్మ ఇచ్చిన కన్నతల్లికి, జన్మతో వచ్చిన కాపు కులానికి ఏదో ఒకటి చేయాలని ఒక్క ఆశ నాకు కలిగిందండి. అది స్టార్ట్ చేశాను. మీరు ఎంతమంది నన్ను వెనక్కి లాగారు, నాతో ప్రయాణం చేస్తున్న సోమశేఖర్ అడ్వకేట్ లాంటి తెలుసు. ఎన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత మానసిక క్షోభ గురి చేశారో తెలుసు. ఇప్పుడు చైనా సామెత ఉందండి ఒకటి, చేపలు కొనివ్వడం కాదు చేపల పట్టడం నేర్పాలని చెప్పి. ఈ 10,000 మంది ఏం చేశారు తెలుసా? తర్వాత 10 లక్షల మంది సాయం చేశారండి ఈరోజు కాపు క్లాస్. గర్వంగా నేను చెప్పగలను. సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్స్ ని కనెక్ట్ చేయటం, లాయర్స్ ని కనెక్ట్ చేయటం, లేకపోతే పోలీస్ ని కనెక్ట్ చేయటం, చార్టర్డ్ అకౌంటెంట్స్ ని కనెక్ట్ చేయటం, అంటే కనెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళకి లబ్ధి పొందేటట్టు నిజంగా వాళ్ళు హెల్ప్ చేయడం కూడా చాలా గర్వకారమైన విషయం. ఇందులో కాపు రాక్స్ ద్వారా నేను ఒక లాభం పొందాను. ఎలక్షన్ అంతా దగ్గరుండి ఒక కుటుంబ సభ్యుల్లాగా దగ్గరుండి పనిచేసి 2,30,000 మెజారిటీతో అందరితో కష్టపడి గెలిపించారు. ఐక్యమత్యమే మహాబలం. చదివాను అక్కడ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని. సో పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరూ కలిసిమెలిసి సహాయం చేసుకుంటూ మొత్తం అందరం కలిపి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాక్స్ ప్రతినిధులందరినీ, సభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఏ అవసరం ఉన్నా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు, వాళ్ళ మద్దతుని, వాళ్ళ సహాయాన్ని అందిస్తుంది. దీంట్లో అన్ని గ్రూపుల్లో కన్నా ఈ కాపు రాక్స్ గ్రూపు అత్యధికంగా ప్రజాదరణ పొందింది మన సామాజిక వర్గంలో ఈరోజు. అందుకనే ఈ కాపు రాక్స్ మీటింగ్ కి, ఈ సమావేశానికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వెళ్లాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఇక్కడికి రావడం జరిగింది. ఇది మా బాధ్యతగా పెట్టుకున్నాం. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. శివభాస్కర్ గారు మరి వారు ఏసీపీగా ఉంటూ హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగ డీఎస్పీ స్థాయిలో ఉంటూ కూడా మన సామాజిక వర్గానికి, యువతకి రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉండాలి. యువత బాగా పెరిగారు, చదువుకున్న సంఖ్య కూడా బాగా పెరిగారు మన వాళ్ళలో. మరి వీళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకువెళ్లి వారికి చక్కటి భవిష్యత్తు ఉండేలాగా చేయాలంటే మనం కూడా ఒక సంఘటితం కావాలి. 2015 సంవత్సరంలో ఈ కాపు రాక్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మరి అందరినీ, ఆయన పోలీసు ఉద్యోగంలో ఉండి కూడా అందరినీ కలపాలి, ఈ కమ్యూనిటీలో ఒక యూనిటీ తీసుకురావడానికి నిరంతరం తప్పించే వ్యక్తి భాస్కరరావు గారు. నేను మీరు చేసి ప్రతి దాంట్లో నేను పాత్రదారుని అవుతాను సార్ అని కూడా చెప్పారు. చాలా మంది అర్థం చేసుకోవాలి, కాపు రాక్స్ అనే పేరే కానీ మనం సహాయం చేసినప్పుడు కులం చూడలేదు. పరకులాల వాళ్ళు ఎవరు కూడా ద్వేషించవలసిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే 4,000 మంది నుంచి 5,000 మంది రక్తదానం చేస్తా ఉన్నారు. వాళ్ళ కులం చూసామా మనం? ఆ రక్త మనం చూసామా? అంటే కాపు రాక్స్ లో ఉన్న నిజాయితీని మనం గుర్తించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మీ అందరితో నాకు డైరెక్ట్ పరిచయాలు లేకపోవచ్చు, మనదంతా కేఆర్. నేను మున్సిపాలిటీలో మొన్న 2000 మున్సిపల్ చైర్మన్ అయ్యాను. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారు మనం ఓడిపోతామని కూడా తెలుసు, ఆయన కేకేసి ఒకటి అడిగారు, నేను చేసే పంచి పనులు మీరు నాతో ఉంటానన్నారు. ఆ ఒక్క మాటకి నేను పార్టీ కాదు, ఆయన కూడా ఉన్నాను. 19లో ఓడిపోయినప్పుడు చాలా అవమానాలు చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు, వ్యాపారం చేయడం లేదు, వెంటాడారు, పోలీసులతో ఇబ్బంది పెట్టించినప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా కళ్యాణ్ గారు వెనకాల నిలబడి ఉన్నాం. అంటే మన నాయకుడికి ఉన్న పవర్ కూడా మనకు తెలియజేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. మనకి ఇంత సంఖ్యాబలం ఉందో తెలిసేసిన వ్యక్తి చిరంజీవి గారు. మనల్ని ఏకతాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు బెరీ చేసుకోండి. ఈ రోజు ఈ కాపుల స్వాతంత్ర్యం కోసం
ఉద్భవించిందే ఈ కాపు రాక్షని నేను సగర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన నాయకుల్ని మన నాయకత్వాన్ని నిలబెట్టుకోలేకపోతే మన వంశం అంటే కాపు వంశం ఈ జాతి అంతరించి పోదా అనే విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచుతున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా అనే టిక్కెట్లు ఇవ్వండి అంటారు. నా దగ్గర టైర్లు ఉండవు. మా బాధ్యత అడిగి తీసుకుని మళ్ళీ అందరికీ పంచుతూ ఉంటాను. కలిగేది కొన్ని రాజకీయ పార్టీలు చూస్తా ఉంటే 4%, 3% ఉన్న రాజ్యాధికారం కులాల్లో పుట్టి రాజ్యాధికారం సాధించారు. మనం ఎంత సంఖ్యాబలం ఉన్నా మనం ఎందుకు రాజ్యాధికారం సాధించలేదు? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవమానాలు పడి జనసేన పార్టీని 2014 స్థాపించి 2019లో 2 సార్లు ఓడిపోయి ఎన్నో అవమానాలు పడుతూ సొంత కులంలోనే మన కష్టాలున్న వ్యక్తికి తోడుండాలి. ప్రభాకర్ గారు, నేను అన్వేష్ ఇద్దరం కలిసి స్థాపించాము 4 ఏళ్ల క్రితం. అయితే కాపు నిరుద్యోగ యువతకి చాలా మందికి 70% పైగా కాపులే మన దగ్గర పనిచేస్తారు.